పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గోదావరికని పర్యటనకు వస్తున్న సందర్భంగా కార్మిక సంఘాల బహిరంగ లేఖ సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక సమావేశము గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయంలో జరిగింది. ఇట్టి సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బహిరంగ లేఖ ద్వారా కార్మికులకు ప్రజలకు ఈ ప్రకటన విడుదల చేస్తున్నామని, ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గుర్తించిన బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకే కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి సింగరేణి కంపెనీని అట్టి బొగ్గు బ్లాక్లను ఇచ్చే విషయంపై మీ స్పందనను కోరుతున్నామని ఈ సందర్భంగా మాట్లాడుతూ, సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక హెచ్ఎంఎస్ ఐఎఫ్టియు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఐఎఫ్టియు ఏఐఎఫ్టియు తరఫున ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు గోదావరికనికి రావడం జరుగుతుంది. ఆ సందర్భంగా సింగరేణి సంస్థ తరఫున కార్మికుల తరఫున మేము ఒక వినతి పత్రం ఇవ్వబోతున్నాం. బహిరంగ లేఖ రాస్తున్నాం. సింగరేణిని కాపాడండి. టీఆర్ఎస్ చేయబట్టి సింగరేణి సర్వనాశనమైంది, బీజేపీ చేయబట్టి కొంత కొలాప్స్ అవుతుంది. కనుక తెలంగాణలో సింగరేణిని కాపాడుకుంటారని రక్షించుకుంటారనే ఉద్దేశంతో అందరం కలిసి ఎక్కడ అడగకపోయినా కాంగ్రెస్ పార్టీని ఓటేసి గెలిపించిన ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఒక కొత్త బాయి రాలేదు, ఒక సమస్య పరిష్కారం కాలేదు. యాక్షన్లో పోవడం అన్నది బంద్ పెట్టాలి, అలాట్మెంట్ చేయించాలి. ఆ కార్యక్రమం చేపట్టండి. ఇంతకుముందు తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన 2 ప్రాజెక్టులను అవాంతి కంపెనీ ప్లస్ అరబిందో కంపెనీకి ఇచ్చిన ప్రాజెక్ట్ 2 కంపెనీలను రద్దు చేసి అది సింగరేణికి అప్పచెప్పండి. సింగరేణి నడిపిస్తుంది. సింగరేణిలో కూడా అవుట్ సోర్సింగ్ తగ్గించాలి, పర్మనెంట్ కార్మికులతోటి ఉద్యోగాలు ఇవ్వాలి. అవుట్ సోర్సింగ్ కార్మికులకు జెన్కో ట్రాన్స్కోలో ఏ విధంగా అయితే పర్మనెంట్ చేసిన 20,000 మందికి, అదేవిధంగా సింగరేణి ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని మేము ఉప ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం ఉంది. బట్టి విక్రమార్క గారు ఇవాళ వస్తున్నారు. మేము డైరెక్ట్ అక్కడ వచ్చే అవకాశం లేదు కనుక మేము బహిరంగ లేఖ రాస్తున్నాం. ఓపెన్గా మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. కనుక సింగరేణి మీద దృష్టి పెట్టండి. సింగరేణి ఇన్ఛార్జ్ మీరే కాబట్టి సింగరేణి రక్షించడానికి సింగరేణి అధికారుల మైండ్లో ఉన్నది తీసి పడేయండి. మనం యాక్షన్లోనే పోవాలి, లేకుంటే మనకు దక్కది. యాక్షన్లో పోతే మనకు రాదు. మన దాంట్లోనే లీకేజెస్ ఉన్నారు. మనం ఇంతకు పోతున్నామంటే మనకన్నా తక్కువ వేస్తే అది రానే రాదు. ఒక్క ప్రాజెక్ట్ మనకు రాదు. కనుక యాక్షన్ అనేది బంద్ పెట్టండి. అలాట్మెంట్ అన్నది కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వినకపోతే మేము ప్రజాక్షేత్రంలో దాన్ని బయట పెడతాం. సింగరేణి కోల్ ఇండియాలో ఎట్లయితే ప్రాజెక్ట్స్ ఇచ్చిరో, కొన్ని వందల ప్రాజెక్ట్స్ బ్లాక్స్ ఇచ్చిరో, అదేవిధంగా సింగరేణి కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. ఈ సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు రియాజ్ అహ్మద్, టి శ్రీనివాస్, కృష్ణ, కామెరగట్టయ్య, కుమారస్వామి, జి రాములు, రత్నకుమార్, ఏ వెంకన్న, ఈ నరేష్, దావు రమేష్, బి అశోక్, దేవి సత్యం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.